రైట్ రాజ్ న్యూస్ కథనాలకు హైడ్రా అధికారులు స్పందించారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దేవరయాంజల్లోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. కోమటికుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించిన హైడ్రా అధికారులు అక్రమాలను కూల్చివేశారు. కోమటికుంట ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు కంప్లైంట్ చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడించింది. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలటంతో కూల్చివేతలకు ఆదేశించింది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజురెడ్డి, రాజ్ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఎక్కడైతే పవిత్ర ప్రకృతి రిసార్ట్స్ అలాగే ప్రకృతి కన్వెన్షన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇవ్వడం జరిగింది. సో హైడ్రా అధికారులు ఈ రోజు కూల్చివేతలకు అలాగే అక్కడ వెళ్లి విచారణ కూడా చేశారు. ఇది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని కూడా వెల్లడించారు. సో పూర్తి సమాచారం ఏంటి? రాజురెడ్డి చెప్పండి, మొత్తానికి ప్రకృతి రిసార్ట్స్ అలాగే ప్రకృతి కన్వెన్షన్ మనం వరుస కథనాలు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. అయితే ఈరోజు హైడ్రా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టుగా విచారణలో తేలటంతో కూల్చివేతలకు సైతం హైడ్రా ఆదేశించింది. సో మొత్తానికి రాజ్ న్యూస్ ఎఫెక్ట్ ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ పై క్రిస్టల్ క్లియర్ గా మనకి కనపడుతోంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రకృతి రిసార్ట్ వికృత శాస్త్రాలు చేస్తుంది. కొమటికుంట చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఒక ఫంక్షన్ హాలు, ప్రకృతి రిసార్ట్ కట్టారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళ చేష్టలు ఉన్నాయి అనేది కూడా రాజ్ న్యూస్ అక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రాజ్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారాలు చేసింది. ఏ రకంగా కబ్జా జరిగింది, ఎఫ్టీఎల్లోకి ఏ రకంగా వచ్చారు, ప్రకృతి రిసార్ట్ ఏ రకంగా కట్టారు, ఫంక్షన్ హాల్ ఏ రకంగా కట్టారు, ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. పెద్ద ఎత్తున ఇదంతా కబ్జా చేసి ఆ ఫంక్షన్ హాల్లను లీజుకిచ్చుకుంటూ లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు అనేది కూడా రాజ్ న్యూస్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. ఏ రకంగా కబ్జాకు గురైంది, ఏ రకంగా ప్రకృతి రిసార్టు అదేవిధంగా ఫంక్షన్ హాల్ ఏ రకంగా వికృత చేష్టలు చేస్తూ ప్రకృతికే ప్రకోపం వచ్చే విధంగా ఏ రకంగా బిహేవ్ చేశారు అనేది కూడా మనం పెద్ద ఎత్తున టెలికాస్ట్ చేశాము, సమాచారం ఇచ్చాము. అంతేకాకుండా ఏకంగా రాజ్ న్యూస్ బృందము ఆ ఇరిగేషన్ అధికారుల దగ్గరికి వెళ్ళింది. అసలు ఏం జరిగింది అనేది కూడా ఆరాధీశాము. ఇరిగేషన్ అధికారులు కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, ఎఫ్టీఎల్లో కట్టారు, ఆక్రమించారు, మేము పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా హైడ్రా అధికారులకు కూడా లేఖలు రాశామని చెప్పారు. వాటికి అనుగుణంగానే రాజ్ న్యూస్ కథనాలను నడిపింది, ప్రసారం చేసింది. ఎట్టకేలకు రాజ్ న్యూస్ ఈ యొక్క కథనం రన్ చేయడం వల్ల రాజ్ న్యూస్ నిరంతరం ఈ యొక్క కబ్జాదారుల గుండెల్లో నిద్రపోయే విధంగా వాళ్లకు రైళ్లు పరిగెత్తే విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క కథనాలు నడిపాము. ఇక్కడ కబ్జా కూరైంది అనేది కూడా మనం ప్రత్యక్ష ప్రసారం చేశాం. దాంతో హైడ్రా మేల్కొని ఎక్కడ కబ్జా జరిగిందో ఆ ప్లేస్లోకి వెళ్ళింది, ఎక్కడికక్కడ కూల్చివేతలు చేసింది. ఇదంతా కూడా రాజ్ న్యూస్ ఎఫెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్ న్యూస్ ఆ రోజు నుంచి కూడా ఒక అభయం ఇస్తుంది. రాజ్ న్యూస్ ఎక్కడ కబ్జా జరిగితే రాజ్ న్యూస్ అక్కడ ఉంటుంది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పెరిగెత్తే విధంగానే రాజ్ న్యూస్ కథనాలు ఉంటాయి. ఎవరికి భయపడం అనేది కూడా రాజ్ న్యూస్ కరాఖండిగా చెప్పింది. ఆ రాజ్ న్యూస్ అక్కడికి వెళ్ళింది, ఆ కొమటికుంట చెరువునంతా కూడా పరిశీలించింది. పూర్తి స్థాయి లో అక్కడి నుంచి లైవ్లు, ప్రత్యక్ష ప్రసారాలు మనం ఇచ్చాము. దాని ద్వారా అధికార యంత్రాంగం కదిలింది. ఈరోజు ఆ ఫలితం వచ్చింది. ఎక్కడ కూడా ఇక నుంచోలి ఏ కబ్జాలు జరిగినా కానీ రాజ్ న్యూస్ కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతుంది. కబ్జాదారులకు వణుకు పుట్టే విధంగా రాజ్ న్యూస్ ముందడుగు వేస్తుంది. అందుకు సజీవ సాక్ష్యమే ఈ కొమటికుంట చెరువులో ప్రకృతికి విరుద్ధంగా
నిర్వహించి వికృత చేష్టలు చేస్తూ ప్రకృతి ధర్మాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళే ప్రకృతి అని పేరు పెట్టుకొని వికృతంగా రిసార్ట్ నడిపిన వాళ్ళ బండారం బయట పెట్టాము. ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. మొత్తానికి రాజ్ న్యూస్ కదలిక వల్ల, రాజ్ న్యూస్ అక్కడికి వెళ్ళి టెలికాస్ట్ చేయడం వల్ల ఉన్న పలంగా హైడ్రాకు సంబంధించినటువంటి యంత్రాంగం ఈరోజు అక్కడికి రంగంలోకి దిగింది. రాజ్ న్యూస్ వరుస కథనాల వల్ల ఈరోజు అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ను అదేవిధంగా రిసార్ట్ను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడింది. రోజా, రాజురెడ్డి, అయితే గతంలో హైడ్రా ఈ ప్రకృతి రిసార్ట్స్కి, ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి అనుమతులు లేవని చెప్పి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ హైడ్రా అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చిందా, లేదంటే కూల్చివేతలకు కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? అయితే అక్కడికి మొదటగా అక్కడ కబ్జా జరిగింది, కబ్జా ఉంది అనేది కూడా రాజ్ న్యూస్ గుర్తించింది. అసలు ఇరిగేషన్ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళింది. అది నిజంగా కబ్జా జరిగిందా లేదా అనేది కూడా రాజ్ న్యూస్ వాళ్ళతోని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా చేసింది. అధికారులు కూడా ఇది బాజాబ్తా కబ్జా జరిగింది, మేము ఇప్పటికే ఎంఆర్ఓకు, పోలీస్ అధికారులకు, హైడ్రా అధికారులకు కూడా లేఖ రాశామని చెప్పింది. అయితే హైడ్రా వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి లేఖలు రాయడంతో అప్రమత్తమైనటువంటి ఈ కబ్జాదారులు ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో నెల రోజుల టైం ఇచ్చారు. ఆ నెల రోజుల టైంను కూడా మళ్ళీ హైకోర్టుకు వేసినటువంటి పిటిషన్ను కూడా వాళ్ళే ఉపసంహరించుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే రాజ్ న్యూస్ వరుస కథనాలు వేసింది. మరోసారి హైకోర్టుకు వెళ్ళేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే అది క్లిస్టర్ అండ్ క్లియర్గా అక్కడ రెవెన్యూ అధికారులు ధృవీకరించారు, ఇరిగేషన్ అధికారులు ధృవీకరించారు, పోలీస్ వాళ్ళు కూడా ధృవీకరించారు. ఏకంగా హైడ్రా ఇవన్నీ ప్రూఫ్స్ పట్టుకొని, సాక్ష్యాధారాలను పట్టుకొని ఈరోజు రాజ్ న్యూస్ వరుస కథనాలు గతంలో నడిపింది, ఇదంతా కబ్జాకు గురి అయింది అనేది కూడా రాజ్ న్యూస్ వెల్లడించడంతో అక్కడికి వెళ్ళి అన్ని ఆధారాలతో ఆ యొక్క కన్వెన్షన్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా ప్రకృతి రిసార్ట్ను అయితే కూల్చివేశారు. అయితే అప్పటి వరకు ఈ యొక్క అధికారులు కూడా అప్రమత్తంగా లేరు, అలర్ట్గా లేరు. రాజ్ న్యూస్ ఎప్పుడైతే రంగప్రవేశం చేసిందో, అసలు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు, రెవెన్యూ అధికారులు ఏ రకంగా అనుమతి ఇచ్చిర్రు, ఇరిగేషన్ అధికారులు ఏ రకంగా అనుమతి ఇచ్చిర్రు, అదేవిధంగా బిల్డింగ్ కట్టుకోవడానికి మున్సిపల్ అధికారులు ఏ రకంగా అనుమతి ఇచ్చారు, ఇవన్నీ కూడా రాజ్ న్యూస్ ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటిని కూడా తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా అక్కడ కబ్జాకు గురి అయింది అనేది కూడా ఎవరైనా స్థానికులు వచ్చి అక్కడ చెప్తే వాళ్ళని బెదిరించడము, హత్య చేస్తామని బెదిరించడము, భయభ్రాంతులకు గురి చేయడము, స్థానికులు కూడా ఎవరు రాలేదు, అక్కడికి వచ్చి చెప్పే సాహసం కూడా చేయలేదు. ఆ యొక్క నేపథ్యంలోనే రాజ్ న్యూస్ బృందం అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను బయటకు తీసుకొచ్చింది. ఎక్స్క్లూజివ్గా అప్పుడు ఒక రాజ్ న్యూస్ ఛానల్ మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఏ రకంగా కబ్జా జరిగింది, ఏ రకంగా రిసార్ట్ నిర్మించారు, ఏ రకంగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ను నిర్మించారు, ఇవన్నిటిని కూడా మనం కళ్ళకు కట్టినట్టు చూపించాము. హైడ్రా అధికారులు దాంతో అలర్ట్ అయి ఈరోజు హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళేసి పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ఇదంతా కూడా రాజ్ న్యూస్ ప్రసాదాలు చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు రోజా. ఎందుకంటే అప్పటి వరకు అప్రమత్తంగా లేనటువంటి అధికారులను, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులను రాజ్ న్యూస్ టచ్ చేసింది. మొదటగా ఇరిగేషన్ అధికారులను టచ్ చేసింది. తర్వాత ఇరిగేషన్ అధికారులు వాళ్ళు ఏకంగా రాజ్ న్యూస్ అక్కడికి వెళ్ళడంతో లేఖలు రాశారు. పోలీస్ డిపార్ట్మెంట్కు, హైడ్రాకు, లేఖలు రెవెన్యూ డిపార్ట్మెంట్కు లెటర్స్ రాశారు. తద్వారా అధికార యంత్రాంగం అంతా కదిలి అక్కడికి వెళ్ళినటువంటి ప్రకృతికి విరుద్ధంగా ఏదైతే వికృత చేష్టలు చేస్తూ ప్రకృతి పేరని పెట్టుకున్నటువంటి రిసార్ట్ను, అదేవిధంగా ఫంక్షన్ హాల్ను మాత్రం నేలమట్టం చేశారు రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.